ఎందుకంటే వీళ్ళు ఈ కాలనీలో మరి గతంలో కౌన్సిలర్గా చేసిన సుభాష్ వాళ్ళ అమ్మగారు నిజంగా అంటే ఒక బాధాకరమైన సంఘటన, బాధాకరమైన విషయం ఈరోజు మీ ముందు మాట్లాడాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు మేము ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఇదేంటని విచిత్రంగా కావచ్చు కొంతమంది, కానీ చాలా గొప్ప కార్యం ఇది. నాంపల్లి సునీత గారు మరి చాలా చిన్న వయసులో మన నుంచి దూరం అయిపోయారు. కారణం ఏదైనా సరే, పిల్లలకు దూరం అయ్యారు, కుటుంబానికి దూరం అయ్యారు, సమాజానికి దూరం అయ్యారు. రోజు మనందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఒక్కసారి మన మధ్య నుంచి పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక గొప్ప కార్యానికి కోలుకొని తన రెండు కళ్ళను కూడా మరి కుటుంబీకులు ముందుకొచ్చి, తన భార్య అనుకోండి, తన తల్లి అనుకోండి, పిల్లలు, తన కళ్ళను మరి సమాజానికి ఇస్తున్నారు. ఇప్పుడు మరొక 2 నుంచి 3కి 4 కూడా చూపు వస్తుంది. ఆ 4 కూడా ఎంత సంతోషిస్తారంటే మిత్రుడు చెప్పాడు, ఒక అంధుడు అంధత్వంలో ఉన్నప్పుడు, కళ్ళు మోసపోయినప్పుడు అసలు వాడు ప్రపంచాన్ని చూడలేడు, ప్రకృతిని చూడలేడు, తన కుటుంబాలతో మాటలు వినటమే కానీ ఏం చూడలేడు. మరి అలాంటి అంధత్వంలో ఉన్న మనిషి మనం ఒక్కసారి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చీకటి ప్రపంచాన్ని ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో అలాంటి అంధత్వాన్ని మరి పారుదోలాలంటే, ఆ చీకట్లో నుంచి వెలుగును నింపాలంటే సునీత గారు చేసిన త్యాగం చాలా మరవలేనిది. మన నుంచి దూరమైంది భౌతికంగా, కానీ మనలోనే తిరుగుతుంటుంది. ఆ కళ్ళు పెట్టుకున్న వ్యక్తులు మన మధ్యలోనే ఉంటారు, చూపును చూస్తూ ఉంటారు, మనల్ని చూస్తారు తెలియక, కానీ ఎక్కడుందో మనకు తెలియదు. సో అంత గొప్ప కారణకి మిత్రుడు చెప్పినట్టు లక్షల్లో ఉన్నారు అందులో, కానీ మనం ఇలాంటి దానం చేసేవాళ్ళు 100, 1000 మాత్రమే. గర్వంగా చెబుతున్నాను, ఈ 6 నెలల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్ల బృందం, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ నుంచి కూడా ఈ 6 నెలల్లో 109 అంటే ఇట్లాంటి 109 జతల కారుణ్య అంటారు లేదు పొరను సేకరించడం, కేవలం మిత్రుల ద్వారా ఈ విషయాన్ని పంచుకోవటం, సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళు ముందుకు రావటం, మనకి ఫోన్ చేయటం, మా టీంకి వెళ్ళటం. సో 109 అంటే అర్థం చేసుకోండి, దాదాపు 218 మందికి చూపునిచ్చి మరి వాళ్ళు ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నారు. ఏమాత్రం సందేహం లేదు. ఇంకా మనలో ఇంకా చైతన్యం రావాలి. సుభాష్ లాంటి వాళ్ళు, మల్లికార్జున లాంటి వాళ్ళు, మిత్రుడు కడిమిలు చేసిన బాబు లాంటి వాళ్ళు ముందుకొచ్చే, వీరబాబు లాంటి వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సమాచారం ప్రతి ఒక్క ఇంట్లో పోదు. ఎందుకంటే వాళ్ళ రేపు వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు, జబ్బులతో ఉన్నోళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఆపరేషన్లప్పుడు కాంప్లికేషన్లు చనిపోతూనే ఉంటారు. చనిపోవాలని మన కోరిక కాదు, దురదృష్టం మనం వెంటాడినప్పుడు మన నుంచి దూరం అవుతారు. అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ భూమిలో కలిసిపోకుండా దేహాలను కాలిపోకుండా బూడిదలో మరి మనకు ఉపయోగపడే వస్తువులు, అట్లీస్ట్ కళ్ళు మనకు ఉపయోగం ఇవ్వచ్చు. తర్వాత ఈ బాడీని నిన్నగాక మొన్న 95 సంవత్సరాల ఒక ముసలావిడ అనసూయమ్మ గారు ఆవిడ ముందుకు వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళే, అయ్యా ఈ బాడీ ఇంకేమైనా ఉపయోగపడుద్ది అంటే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది, మెడికల్ కాలేజ్కి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగిందంట నా ఆధ్వర్యంలో. సో ఈ మధ్యకాలంలో అట్లా 10 బాడీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు చదువుకోవాలంటే ఇలాంటి దేహాలు అవసరం అన్నట్టు. సో వాళ్ళు కళ్ళే కాదు దేహాన్ని కూడా ఇచ్చారు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే సమాజంలో ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు, సమాజంలో మేము ఏముంది వేస్ట్ అయ్యేది మనం కూడా ఇస్తే బాగోలే అట్లా ప్రభావితం చేసినప్పుడు, సో ఖచ్చితంగా మనందరం ముందుకొచ్చి అంధత్వాన్ని తొలగించడమే కాదు, ఇంకా సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఇంకా కొత్త కనుక్కోవాలంటే ఇలాంటి ఉపయోగకరం. కాబట్టి ఈరోజు మీరు చేసిన సేవకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఖచ్చితంగా నాంపల్లి సునీత గారికి మరి ఆత్మకి మా తరపున శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీ కుటుంబీకులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ మాకు సమాచారం అందించిన మిత్రులు కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.